జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి జరిగింది. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జనంతో ఆఫీస్ నిండిపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అప్లికేషన్లు ఎక్కువగా వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంపై మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. సో ఇవాళ జీహెచ్ఎంసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు చాలా మంది జనం వచ్చారు. మనం ఒకసారి చూడొచ్చు ప్రజావాణి ఆఫీస్ బయట ఎంతమంది మహిళలు కూర్చొని ఉన్నారో క్లియర్గా చూడొచ్చు. అంటే లోపల జనం ఎక్కువ అయిపోయి లోపల జనం పట్టక వాళ్ళందరినీ బయట నిలబెట్టారు. ఒకసారి ఇది లోపల ఉన్నటువంటి దృశ్యము. లోపల కూడా చాలా మంది జనం వచ్చారు. ఏంది మీకున్న సమస్య ఏంది? బయటికి ఎందుకు కూర్చున్నారు? లోపలికి ఎందుకు పంపలే? లోపల అప్లికేషన్ తీసుకున్నారు వాళ్ళు, బయట కూర్చోమన్నారు, పిలుస్తా అన్నారు, అందుకని వెయిట్ చేస్తాం. ఏంది మీ సమస్య ఏంది? మా బ్రదర్ చనిపోయిండు, జాబ్ గురించి వచ్చాము. ఏం చేస్తాడు మీ బ్రదర్? వెటనరీ సెక్షన్ లో జాబ్ చేస్తారు. ఆ జాబ్ కావాలి, మా మమ్మీని చూడడానికి ఎవ్వరు లేరు, మా మమ్మీని నేను చూసుకోవాలి కాబట్టి వచ్చాను. ఇప్పుడు ఆ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ దాంట్లో వస్తుందేమో కదా జాబ్? వాళ్ళు అక్కడ ఇవ్వట్లేదు, అక్కడ వెళ్ళేసేసి వచ్చాము, వాళ్ళు ఇవ్వట్లేదు అక్కడికి, అందుకే ప్రజావాణికి వచ్చినాం మళ్ళీ వాళ్ళతోని. అమ్మ ఏం పేరు మీ పేరు? మీకున్న సమస్య ఏంది? మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందండి. కరెంటు బిల్లు అక్కడ పనులు కావట్లేదు, బిల్లులు రావాలని, కరెంటు ఫిట్ చేసి ఇవ్వాలని వచ్చినాము. అది ఒకటి సాల్వ్ చేసి మా ఇంట్లో మాకు చెప్పాలని కోరుకుంటున్నాము. అంతకన్నా ఎక్కువేం లేదు, అంతే. ఇప్పుడు లోపలికి పోయినా అప్లికేషన్ ఇచ్చినాము, స్లిప్పులు ఇస్తా అంటే కూర్చున్నాము. ఇక్కడ ఎంతసేపు అయింది వచ్చి? చాలా సేపు అవుతుంది. స్ట్రీట్ లైట్ల గురించి ఫిర్యాదు చేశాం సార్. 8 months నుంచి 24 hours వెలుగుతున్నాయి సార్ స్ట్రీట్ లైట్లు. రోడ్స్ కూడా చాలా బాగాలేవు సార్. ఇక్కడ వస్తేనేమో మేయర్ గారు ఇంకా రాలేరు. ఇన్ని రోజులేమో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 2017 నుంచి తిరుగుతున్నాం సార్, కానీ ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ లేదు సార్. ఇప్పుడు అధికారులకు చెప్పినారు కదా, వాళ్ళు ఎప్పటి వరకు క్లియర్ చేస్తాం అనేటువంటి మాట. అధికారులకు 8 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం సార్, అయినా కూడా రెస్పాన్స్ లేదు. లైట్లు 24 hours వెలుగుతున్నాయి సార్. కనీసం అవి బంద్ చేస్తే కొద్దిగా కరెంట్ కన్నా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా సార్. ఆ ఏకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు సార్. సేమ్ అన్ని పరిస్థితులు ఇలాగే ఉన్నాయి సార్. రోడ్లు అయితే గుంతలు గుంతలు సార్. అసలు ఎస్టిమేషన్ పెట్టాం అంటున్నారు కానీ ఎక్కడ పెట్టారో తెలియట్లేదు సార్. అయితే లాస్ట్ 1 year నుండి లేదా మేము హాస్టల్స్ మీద కంప్లైంట్ ఇస్తున్నాం. ఇంకా లేదా మా వితౌట్ పర్మిషన్ లేదా బిల్డింగ్లు కడుతున్నారు. ఇప్పుడు బిల్డింగ్ గట్టి కూడా లేదా వాళ్ళు హాస్టల్కే ఇస్తున్నారు. జిహెచ్ఎంసీ నుండి వాళ్ళకు కమర్షియల్కి ఎట్లా పర్మిషన్ ఇస్తారన్న? ఇయర్ అక్రమ నిర్మాణాలు. యాక్చువల్లీ జిహెచ్ఎంసీ పర్మిషన్ G+2A ఉంటుంది. G+2A తర్వాత లేదా వాళ్ళు 4-6 floors ప్లస్ పెంట్ హౌస్ మళ్ళీ 76 square yardsలా ఎంత అని కట్టుకుంటారన్న వాళ్ళు? 76 square yardsలా వాళ్ళు 6 floors ఎట్లా పర్మిషన్ ఇస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు? వాళ్ళు ఒక్కటే అంటున్నారు, మీరు లోకల్లో చూసుకోండి అని అంటున్నారు. అది వేరే. ఇంకా హాస్టల్స్ కాలనీలా హాస్టల్కి పర్మిషన్ ఎట్లా ఇచ్చారన్న? ఒకటైతే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా లేదా హాస్టల్స్ అన్ని కలిసి ఉన్నారు. పోలీసు వాళ్ళు అంటారు వాళ్ళ అమ్మాయిలను తెచ్చుకోవచ్చంట, వాళ్ళు లేదా ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేసుకోవచ్చంట. పోలీసులు చెప్తున్నారు. ఏసీపీ ఎస్ఆర్ నగర్, ఎస్ఐ ఎస్ఆర్ నగర్ వాళ్ళే లేదా సపోర్ట్ చేసినారు. వాళ్ళు కాలనీలో వాళ్ళ సపోర్ట్తో హాస్టల్ వాళ్ళు అందరు లేదా కాలనీ వాళ్ళ మీద ఎగరబడుతున్నారు. మా ట్యాంకర్ వస్తలేదు, మీ కాలనీ వాళ్ళ బండ్లు తీసేసేయాలని అంటున్నారు. మాకు ఎక్కడి నుండి రెస్పాన్స్ అవుతలేదన్న? లాస్ట్ 1 year నుండి తిరుగుతున్నాం మేము, హాస్టల్ తీసేయాలని, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపాలని. ఏది ఎక్కడి నుండి కూడా మాకు పాజిటివ్ రిజల్ట్ వస్తలేదన్న. ఇప్పుడు జాబ్ వల్ల లేదా తిరుగుతున్నామన్నా మేము. ఇప్పటికైనా సరే అధికారులు, కమిషనర్తో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా జనం పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ ఫిర్యాదులపైన సీరియస్గా ఫోకస్ పెట్టి తొందరగా పరిష్కరించాలని హైదరాబాద్ నగరవాసులు కోరుతున్నారు. ఇది ఓవరాల్గా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రజావాణి జనం ఇబ్బందులకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సైదులతో శ్రావణ్, V6 న్యూస్, జీహెచ్ఎంసీ ప్రధాన